డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సంక్రాంతి సంబరాలకు అందరూ రావాలి. నందిపు వెంకటేశ్వరరావు బాలాజీ మెట్రో క్యాంప్ అధినేత. అమలాపురంలో గత 7 సంవత్సరాలుగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నామని, 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్నామని, ముందు రోజు భోగి మంటలు, శ్రీపీఠం పూర్ణానంద స్వామి ఆధ్యాత్మిక ప్రసంగాలు, సంక్రాంతి రోజు ముగ్గుల పోటీలు, 3వ రోజు బాణాసంచా కాల్పులు, ఇంకా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి జయప్రదం చేయగలరని ఆశిస్తున్నామని పాత్రికేయుల సమావేశంలో చెప్పారు. పాత్రికేయులు తమ మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాలుగా జరగడానికి కారణమైన గంధం పల్లనరాజు టీంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల రాంబాబు మాట్లాడుతూ, బాలాజీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు స్థాపించి పుట్టిన ఊరిని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం చాలా గొప్ప విషయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అమ్డా చైర్మన్ సోంబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ గణేష్, శరత్ పాల్గొన్నారు. అలాగే ఆయనలాగా ఎప్పుడులాగే ఆయన వెన్నంటి కార్యక్రమాలన్నీ బుధం చేస్తున్న గంధం పడవరాజు గారికి, అలాగే దృష్టి బృందాన్ని అందరికీ కూడా అభినందిస్తూ వేదిక ఉన్నటువంటి శ్రీరావు గారికి, గణేష్ గారికి, సోమబాబు గారికి, శరత్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాత్రికేయులకు మరొకసారి నమస్కారం తెలియజేస్తారు. మెట్రో క్యాంప్ అధినేత బాలాజీ గారు, రావు గారు సొంత గ్రామంలో చేయాలి, మనం ఎక్కడున్నా ఇంటికి తిరిగినా మన మూలాలు మర్చిపోకూడదు, మన పుట్టిన కోనసీమకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఎంతో ఖర్చు పెట్టి ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా 8 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది సంపాదిస్తూ ఉంటారు, హైదరాబాద్లో ప్యాలెస్లు కట్టుకుని రాజభవనాలు వీసుకు ఎక్కడెక్కడ పార్క్ తిరుగుతూ ఉంటారు. చాలా తక్కువ మందే సొంత గ్రామాలకు వచ్చి ఏదో కొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ, ఇలాగ ఎంటర్టైన్మెంట్ కానీ, లేదా సాంస్కృతిక సాంప్రదాయ కార్యక్రమాలు చేయడం కానీ చాలా తక్కువ మంది చేస్తారు. మనకి మన పుట్టిన ఊరికి కొంచెం రుణం తీర్చుకోవాలి, వాళ్ళకి కూడా మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో ఆయన ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. మొదటి రోజు భోగి, తర్వాత భోగి రోజున మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా పెట్టడం జరిగింది. ఆఖరి రోజున బాణాసంచా మీకు రెగ్యులర్గా అందరికీ తెలుసు. మరి మీ అందరినీ ఇక్కడ పిలిచి చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మరి ఇంత కష్టపడి ఇంత రేపానికి వచ్చి ఇంత చేస్తున్నారు కాబట్టి మీడియా ద్వారా, సోషల్ మీడియా కానీ, లేదంటే మీ యొక్క ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మరి రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. అలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఎన్వి రావు గారు అందరూ అభినందించాలి. ఆయన బాటలో మరి కొంతమంది ప్రయాణించాలనే ఉద్దేశంతో ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఏ కార్యక్రమాలు పెడదాము అని ఒక ప్లానింగ్ చేసుకుంటే, తర్వాత మరి ఈ ప్లాన్ అన్నింటినీ కూడా రాజుగారు దగ్గరుండి ఆయనకున్న టీంతో అన్నీ కూడా పర్యవేక్షించి ఏ రకంగా కూడా ఏ చిన్న ఇబ్బంది కూడా ఇంతవరకు కలగకుండా సూపర్ సక్సెస్ జరుగుతున్నప్పటి ఈ సక్సెస్ ఏంటంటే మాకు ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. సార్ మీరు బాగా కార్యక్రమాలు చేస్తున్నారంట కదా, ఈ సంవత్సరం మేము కూడా వస్తాము అని చెప్పి ప్రతిరోజు ఈ మనం పల్లవరాజు గారు వంటి ఆయన నాయుడు గారు చెప్తా ఉంటామన్నమాట. ఇంకా 4 ఊళ్ళు కావాలని, 5 ఊళ్ళు కావాలని, 5 ఊళ్ళు పెట్టండి. నేను ప్రతిరోజు వస్తాను అన్నమాట. అందరూ రావడం, ఇక్కడికి వచ్చి ఈ టీం నేను చాలా ప్రశాంతంగా కూర్చున్నా కూడా మన టీం అంతా చాలా స్ట్రాంగ్గా బ్యాక్గ్రౌండ్లో కృషి చేస్తున్నారు. అట్లాగా దీని విజయం కనుక నేను ఎలాగైతే దీన్ని చేద్దాం అనుకున్నానో ఆ కార్యక్రమం రూపొందించడంలో కూడా పల్లవరాజు గారి పాత్ర చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సంక్రాంతి కార్యక్రమాలు మొదలు పెడదామనే సంవత్సరంలో రాజుగారు ఇక్కడ చేద్దాం అనుకున్నాను. పల్లంగా రకంగా చేద్దాం, మళ్ళీ ఈ లేజర్ షో అది పెడదామంటే ఆయన రాజుగారు ప్రపోజ్ చేసేవాడు. దాని లేజర్ షో అంటే కన్నా మనం ఫైర్వర్క్స్ పెడదామంటే, ఫైర్వర్క్స్ పెడితే చాలా అందరూ కూడా బాగా ఆస్వాదిస్తారు, చాలా బాగుంటుంది కార్యక్రమం చెప్పడం. దాన్ని తీసుకొచ్చి ఈ ఫైర్వర్క్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం, యాక్చువల్గా మన సంక్రాంతి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి అంత దగ్గరగా చేరుతున్నాయి, బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అన్న కారణం కూడా వీటికి భిన్నంగా ఈ ఫైర్వర్క్స్ కూడా ఒక కారణం. ఎందుకంటే ఇక్కడ కొత్తపేట గ్రామంలో, పట్టణంలో అవచ్చు గ్రామం, అక్కడ జరిగే ఫైర్వర్క్స్
సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా దానికి ఇంకా భిన్నంగా ఉండాలని డిజైన్ చేసుకుని చేసాము. ఈ సంవత్సరం కార్యక్రమాల్లో వివరాల్లోకి వస్తే